వారి దేవతలను లేక గుడ్లను దూర దేశాలకు వెళ్ళి దర్శనం చేసుకొని వారి పూజ మొక్కుబడులు చెల్లించి వస్తారు ఇంటికి. దాన్ని ఏమంటారు వాళ్ళు? దర్శనము అంటారు. దర్శనం తొందరగా జరిగింది అంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే మనిషి వెళ్ళి దేవునిని దర్శించడం జరుగుతూ ఉంది. ఎవరిని దర్శించడము? మనిషే వెళ్ళి ఎవరిని దర్శిస్తున్నాడు? దేవుని దర్శిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మాటలో దేవుడే మనిషిని దర్శించడం కోసం వస్తూ ఉన్నాడు. అది ఎక్కడో ఉండవచ్చు, ఏ దేశంలోనూ ఉండొచ్చు, ఏ ప్రాంతంలోనూ, ఏ భాష అయి ఉండొచ్చు, ఎటువంటి వాడైనా ఉండొచ్చు. దేవుడే మనిషిని ఏం చేయడానికి వస్తున్నాడు? దర్శించడం కోసం వస్తున్నాడు. దానిని ఏమంటారంటే దర్శన కాలము అంటారు. మామూలుగా అన్ని జనులైతే వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం, వారి మొక్కుబళ్ళు తీర్చుకోవడం కోసం, వారి అవసరతలు తీర్చుకోవడం కోసం, వారి బాధలు పోగొట్టుకోవడం కోసం ఎవరిని దర్శిస్తారు చెప్పండి? దేవుణ్ణి దర్శిస్తాడు. కానీ ఇక్కడేంటి? మనిషి దేవుణ్ణి దర్శించడం లేదు, కానీ దేవుడే మనిషి యొక్క బాధలను తీర్చడం కోసం, మనిషి కలిగి ఉన్నటువంటి రోగములను బాగు చేయడం కోసం, మనిషిని ఆశీర్వదించడం కోసం, మనిషి తన పాపముల నుండి బయటికి తీసుకురావడం కోసం, అతడు మారు మనసు పొందడం కోసం, చావకుండా బ్రతికించడం కోసం దేవుడే మనిషిని ఏం చేస్తున్నాడు? దర్శిస్తున్నాడు. దానిని ఏమంటారు? గట్టి చెప్పాలా? దర్శన కాలము అంటారు. ఏమంటారు? దర్శన కాలం.